Samskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక సెంట్రల్ ఏజెన్సీ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఏజెన్సీ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన 3 టౌన్ ఇన్స్పెక్టర్ ఆయన దాడి చేసి ఒక ఇద్దరు అక్యూజ్డ్ థోమస్ జిమోన్, ఇతను ప్రిటోరియా సౌత్ ఆఫ్రికా రెసిడెంట్, ఇతను చేకూరి అక్షయ్ అలియాస్ మున్నా, అతనికి 25 గ్రామ్ కొకైన్ ఇచ్చినప్పుడు దొరికాడు. క్రైమ్ వెహికల్ ఒక మోటార్ కార్, క్యాష్ 3.6 lakhs, 3 మొబైల్ ఫోన్స్, ఒక గ్రే కలర్ డైరీ కూడా దొరికింది వాళ్ళ పొజిషన్ నుండి. ఇక్కడ కింగ్ పిన్ ప్రిన్స్ అని అతను కూడా ఆఫ్రికన్ అలియాస్ ఒమెనెట్, అండ్ ఇంకొకడు బుచ్చి, బోత్ రెసిడెంట్స్ ఆఫ్ ఢిల్లీ అని మనకు తెలుస్తుంది. అక్యూజ్డ్ కన్ఫెషన్ మేరకు ఇక్కడ మనం కొందరు సస్పెక్ట్స్ని కూడా పికప్ చేసాము, కానీ వాళ్ళు ఆ ర్యాకెట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా మేము వెరిఫై చేస్తున్నాం. మనకు 25 గ్రామ్ కోకేన్ అంటే చాలా పెద్ద అమౌంట్, 10 to 15 lakhs అంటున్నారండి. లాస్ట్ 1 yearలో 25 గ్రామ్ కోకేన్ ఒక సింగిల్ ఇన్సిడెంట్లో ఎప్పుడు దొరకలేదు. ఈ మంచి రిజల్ట్ తీసుకొచ్చారని మన ఈగల్ టీమ్, ఈగల్ ఎస్పీ సార్, ఈగల్ ఇన్స్పెక్టర్ మ్యామ్, డీసీపీ మ్యామ్ అండ్ ఏసీపీ అండ్ ఇన్స్పెక్టర్ అందరికీ అభినందిస్తున్నాం. ఇది ఒక జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఈగల్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈగల్ నుండి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, తర్వాత మన సిటీ పోలీస్ ఈగల్ కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ చేశారండి. సో నేను ఐజీ ఈగల్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈగల్ టీంకి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. సెకండ్ పర్సన్ చేకూడి అక్షయ్ అలియాస్ మున్నా, ఇతను వచ్చేసి సీతమ్మధర విశాఖపట్నం. అండ్ కింగ్ పిన్స్ ఇప్పటి వరకు మనకు తెలిసింది ఒకడు ప్రిన్స్ అలియాస్ ఒమెనెఫ్, ఆల్సో ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, అండ్ ఇంకొకడు బుచ్చి, అతను ఇద్దరు ఢిల్లీలో ఉన్నారని ఇప్పుడు మేము స్పెషల్ టీం పంపించి పట్టుకుని రావడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళు ఢిల్లీ నుండి తీసుకొచ్చారు, బై ఫ్లైట్ వచ్చారండి ఇక్కడికి. మాకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉండేది వాళ్ళు ఇలా ఒక 25 కోకెన్ తీసుకొని వస్తున్నారని. మేము ఇక్కడ కాపు కాసి ఉన్నాము. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత మేము ఇమీడియట్గా క్యాచ్ చేయలేదు, వాళ్ళు ఎవరికి ఇస్తారు దానికోసం వెయిట్ చేసాము. వాళ్ళు ఇస్తూ ఉండగా మేము పట్టుకున్నాం, ఎందుకంటే మా ఉద్దేశం ర్యాకెట్లో ఇంకెవరెవరో ఉన్నారు, అందరినీ అరెస్ట్ చేయాలి. సో హ్యాండింగ్ ఓవర్ చేసినప్పుడు మేము పట్టుకున్నాము. ఇప్పుడు మేము ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ట్రేస్ చేయాలి, ఎందుకంటే కోకెన్ చాలా కాస్ట్లీ డ్రగ్ కాబట్టి పెద్ద ర్యాకెట్ ఉంటుంది. సో మేము లాస్ట్ వరకు వెళ్ళి ఆ ర్యాకెట్లో ఉన్న అందరినీ పట్టుకొని రావడానికి ఏర్పాటు చేస్తాం. అంతే ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ 2 అక్యూజ్డ్ 3 పేర్లు చెప్పారండి. ఆ 3 పేర్లు మేము సస్పెక్ట్ కింద ఇప్పుడు ట్రీట్ చేస్తున్నాం, ఎందుకంటే డ్రగ్ ర్యాకెట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా మాకు తెలియదు. ఒక అక్యూజ్డ్ కన్ఫెషన్ బేస్ చేసుకొని మనం ఎవరిని అక్యూజ్డ్ అని పెట్టలేము, మన దగ్గర ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉండాలి. అందుకే మేము పికప్ చేసాము. ప్రస్తుతానికి వాళ్ళు సస్పెక్ట్స్. ఇది ఇప్పుడు ఇంట్రోగేషన్ జరుగుతుంది. డీటెయిల్గా ఎప్పటి నుండి ఇది నడుస్తుంది, ఎప్పటి నుండి ఇటువంటి కోకేన్ తీసుకొస్తున్నారు, ఎప్పటి నుండి ఇలా ఈ ర్యాకెట్ పనిచేస్తుంది, మేము డీటెయిల్ ఇంట్రోగేషన్లో తెలుస్తుంది. మనం ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తే మన మిగతా ర్యాకెట్లో ఉన్న మిగతా వాళ్ళు కూడా అలర్ట్ అయిపోతారు. కాబట్టి ఇంతవరకు మేము షేర్ చేస్తున్నాం, కానీ మొత్తం డీటెయిల్ ఇంట్రోగేషన్ జరుగుతుంది. తర్వాత ర్యాకెట్లో ఉన్న అందరినీ మేము అరెస్ట్ చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. మేము ఖచ్చితంగా కాల్ డేటా బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాము.
ఇప్పుడు ఒక అక్యూజ్డ్కి చాలామంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ ఆ ఫ్రెండ్స్ ర్యాకెట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా మనం ఖచ్చితంగా వెరిఫై చేయలేదు. ఎందుకంటే ఎన్డీపీఎస్ యాక్ట్ చాలా స్ట్రిక్ట్ యాక్ట్. ఒకసారి ఎన్డీపీఎస్ యాక్ట్ ముద్ర పడిందంటే బెయిల్ కూడా ఈజీగా రాదు. కాబట్టి అనుకోండి నేను ఒక ర్యాకెట్లో ఇన్వాల్వ్మెంట్ నాకు ఉంది, నాకు 10 మంది ఫ్రెండ్సు, నా పోలీసు వాళ్ళు దబాయిస్తే నేను ఆ 10 ఫ్రెండ్స్ పేర్లు చెప్తాము, కానీ ఆ 10 ఫ్రెండ్స్లో ఎవరికి ఆ ర్యాకెట్తో సంబంధం ఉంది ఎవరికి లేదు, మేము ఖచ్చితంగా విచారణ జరిపి ఇన్వెస్టిగేషన్ జరిపి తర్వాత అక్యూజ్డా కాదా అని నిర్ధారించాలి. మనకు ఈ టైం దొరకలేదు. ఈ టైం లోపల అది ఫైనల్ చేయడానికి నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళు యాక్చువల్గా అక్యూజ్డా లేకపోతే ఓన్లీ సస్పెక్టా. సో ఇప్పుడు కోకేన్ ఇతను ఈ A1 ఇతను ఢిల్లీ నుండి తీసుకొచ్చారు. ఢిల్లీకి ఎలా వచ్చింది, మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిందా లేకపోతే వేరే దేశం నుండి వచ్చిందా, అది ఆ కింగ్ పిన్ ఎవడు ఉన్నారు అతన్ని ప్రిన్స్ని పట్టుకుంటే మనకు తెలుస్తుంది. సో అప్పుడు వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు నిన్న రాత్రి పట్టుకున్నాము, ఇప్పుడు ఇంట్రోగేషన్ చేస్తున్నాం. ప్రీవియస్ హిస్టరీ ఉందా లేదా నిదాన్ పోర్టల్ అని ఎన్సీబీ ఒక పోర్టల్ పెట్టారండి. ఆ పోర్టల్లో చెక్ చేస్తే CCTV పోర్టల్లో చెక్ చేస్తే అన్నీ తెలిసిపోతుంది. సో ఈ డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు జరుగుతుంది, కానీ ఇనిషియల్ స్టేజ్లో మాకు ఏం దొరికింది మీ అందరికీ తెలియజేస్తున్నాం, చూపిస్తున్నాం. A1 చేకూడి అక్షయ్ అలియాస్ మున్నా, A2 థోమస్ జీమన్. అది కాదు, థోమస్ జీమన్ తీసుకొచ్చారు, చేకూడి అక్షయ్కి ఇచ్చారు. కానీ A1 A2 నంబరింగ్ మాత్రమే. అది ఫైనల్గా ఛార్జ్షీట్ ఫైల్ చేసేటప్పుడు ఎవరు ఏ పాత్ర పోషించారు అదే మనం రాస్తాం. CMR ఆపోజిట్. CMR దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. CMR దగ్గర 3 టౌన్ లిమిట్స్లో దగ్గర NCC ఆఫీస్ పక్కన గల ఖాళీ స్థలం వద్దకు చేరుకోగా అప్పటికే అచ్చట ఆగి ఉన్న AP31 CQ 0077 గల కారును చుట్టుముట్టి అందులో ఉన్న 2 వ్యక్తులను మనం పట్టుకుంటే అందులో ఒకటి నుండి మరొకరిని ఇలా ప్రశ్నించగా ఇది వాళ్ళు ఈ డ్రగ్స్ గురించి మనం చూసాము. ఆ ముగ్గురిని మేము పికప్ చేసాము ఓన్లీ బేస్డ్ ఆన్ ద కన్ఫెషన్ ఆఫ్ అక్షయ్. ఇప్పుడు ఆ ముగ్గురుతో ఈ ర్యాకెట్తో సంబంధం ఉందా లేదా మనకు ఇంతవరకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ రావట్లేదు. ఎందుకంటే వాళ్ళ CDR చూడాలి, IPDR డేటా చూడాలి, వాట్సాప్ మెసేజెస్ చూడాలి, ఫోన్స్ క్షుణ్ణంగా పరిశీలించాలి. అది చూసి నిజంగా వాళ్ళకు ర్యాకెట్తో సంబంధం ఉందా లేదా, లేకపోతే జస్ట్ ఫ్రెండ్సా, ఆ ఫ్రెండ్ రాజ్ వల్ల పేర్లు చెప్పారా లేదా అది కూడా వెరిఫై చేయాలి. అందుకే మేము ఖచ్చితంగా డ్రాగ్ ర్యాకెట్లోనే అతను ఉన్నాడు, ఆ డ్రాగ్ అమ్మడానికి అతను వచ్చాడని అందులో సందేహం లేదు. కానీ మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఫర్దర్ ఇంట్రోగేషన్ చేస్తున్నాం. ఈ థామసే వచ్చారండి, ఒకడే వచ్చారండి, 1 పర్సనే వచ్చారండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు